హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిక్కీ స్పేస్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. దివాళీ వైబ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈరోజు మనము చాలా సింపుల్గా ఈజీగా 5 మినిట్స్లో కొంచెం డిఫరెంట్గా దేశీ ఫ్యూజన్ స్టైల్లో మనము ఒక 3 స్వీట్స్ చేసుకుందాము. సో ఏమాత్రం లేట్ చేయకుండా వి విల్ స్టార్ట్ విత్ బ్లూబెర్రీ ఫిర్నీ. ఈ బ్లూబెర్రీ ఫిర్నీకి నేనైతే ఒక 5 టేబుల్ స్పూన్ ఆఫ్ రైస్ని నానబెట్టుకున్నాను. దీన్నే మనం కోర్స్ పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్లో కొంచెం బ్లూబెర్రీస్ అండ్ అలాగే ఒక 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని రెండు మెల్ట్ అయ్యి మనకి జామ్ లాగా ప్రిపేర్ అయ్యేంత వరకు మనం స్టిర్ చేసుకుంటూ రావాలి. ఇలా స్టిర్ చేసుకుంటూ వస్తున్నప్పుడు మనకి బ్యాలెన్స్ చేయడం కోసం మనం ఒక 1-2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుంటూ ఒక్కసారి స్టిర్ చేసి మనము నెమ్మదిగా ఇలా జామ్ అది ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని 2 కప్స్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసి మన పాలు బాగా మరిగిన తర్వాత మనము ఇప్పుడు కోర్స్ పేస్ట్ చేసి పెట్టుకున్న బియ్యం పిండి ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మనం స్లోగా కుక్ చేసుకొని కలుపుకుంటూ రావాలి. సో ఇలాగ మనము ఒక 8 to 10 మినిట్స్ దాకా స్లో ఫ్లేమ్లో మన ఫిర్నీని అయితే కుక్ చేసుకోవాలి. లాస్ట్లో మనము ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీని అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నేనైతే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే కొంచెం యాలకుల పొడి వేసుకొని ఒక్కసారి 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. సో చూసారుగా మన ఫిర్నీ అయితే చాలా క్రీమీగా సాఫ్ట్గా కుక్ అయింది. సో ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సాఫ్రాన్ స్టాండ్స్ యాడ్ చేసుకోవాలి. సో మన ఫిర్నీ అంతా కూల్ అయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మొత్తం అంతా వేసుకొని తర్వాత మనం ఏదైతే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామ్ ఉందో దాన్ని కూడా మనం పైనంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదైతే పర్ఫెక్ట్ స్వీట్ అని చెప్పచ్చు. ఈవెన్ మనం బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. ఇంత సింపుల్గా 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకునే దేశీ ఫ్యూజన్ స్టైల్లో ఇలాంటి స్వీట్స్ తింటే మనకి దివాళీకి చాలా ఆనందంగా ఉంటుంది. సో దివాళీ అంటేనే స్వీట్స్ కాబట్టి సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నా. సో మన బౌల్ అయితే రెడీ అయిపోయింది. సో లాస్ట్లో ఒక టచ్అప్తో నేనైతే కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసా. ఇప్పుడైతే మనం సెకండ్ స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత చాప్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లోనే నేనైతే ఒక 1/2 కప్ ఆఫ్ రవ్వ తీసుకొని రోస్ట్ చేశాను. అది కూడా ఒక 2 మినిట్స్ పాటు మాడనివ్వకుండా మనం రోస్ట్ చేసి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను అదే ప్యాన్లో 1.5 కప్ వాటర్ తీసుకొని బాయిల్ అవుతున్న వాటర్లోనే నేను ఒక 1/2 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని వేసుకుంటున్నాను. సో మనము ఈ షుగర్ అది మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం బాయిల్ అయిన తర్వాత ఆ బాయిల్ అవుతున్న వాటర్లోనే ఫ్రెష్గా కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ ముక్కలు కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. సో మనకి పైనాపిల్ ముక్కలు అది షుగర్ సిరప్ లాగా కొంచెం దగ్గరికి బాయిల్ అవుతున్న టైంలోనే మనము ఏదైతే రోస్ట్ చేసి పెట్టుకున్న రవ్వ ఉందో దాన్ని కూడా స్లోగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా మనము స్లో ఫ్లేమ్లోని కుక్ చేసుకుంటూ రావాలి. సో మన రవ్వ అంతా బాగా కుక్ అయిన తర్వాత మనం ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాఫ్రాన్ స్టాండ్స్ అది వాటర్ యాడ్ చేసుకొని అండ్ అలాగే కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని అలాగా ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటూ రావాలి. సో ఇదే టెక్స్చర్ ఉన్నప్పుడు మన స్టవ్ అది ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అది యాడ్ చేసుకొని అందులోనే మనం ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్న బాదం కూడా యాడ్ చేసుకుంటే మన పైనాపిల్ హల్వా గోల్డెన్ కలర్లో చాలా బాగా రెడీ అయిపోయింది. అసలు ఆ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో, స్మెల్స్ అమేజింగ్ అనమాట. ఈ ఫెస్టివ్ మూడ్లో నాకైతే ఆ గీ అరోమా అంతా స్ప్రెడ్ అవుతుంటే అప్పుడే ఫెస్టివ్ సీజన్ వచ్చింది అని అనిపించింది. ఈ స్వీట్ దివాళీ టేబుల్కి యాడ్ చేస్తే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీస్ అందరికీ నచ్చేస్తుంది. సో మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు మన థర్డ్ స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. ఎలాంటి శ్రమ పడకుండా స్టవ్ కూడా ఆన్ చేయకుండా విత్ 2 ఇంగ్రీడియంట్స్తో సింపుల్గా ఈజీగా ఈ కోకోనట్ ట్రఫుల్ ప్రిపేర్ చేసుకుందాము. సో నేనైతే ఇక్కడ 1.5 కప్ దాకా డెసికేటెడ్ కోకోనట్ తీసుకున్నాను. ఒక 1/2 కప్ కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నాను. సో రెండింటిని మంచిగా బైండ్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. సో ఈ దివాళీకి ఇంకా పిల్లలకి ఇంకొంచెం మెచ్చేలాగా నేనైతే ఇక్కడ చాక్లెట్ వాఫిల్స్ తీసుకున్నాను. సో మనము కొంచెం ఆ మిక్చర్ని మనం ఏదైతే కలుపుకున్నామో అది కొంచెం హ్యాండ్కి తీసుకొని అలా ఒత్తుకొని మధ్యలో నేనైతే చాక్లెట్ వాఫిల్ ఇలా పెట్టుకుంటున్నాను. సో దాన్ని మనం మొత్తంగా మళ్ళీ కోకోనట్ బర్ఫీతో కొంచెం కవర్ చేసేసి ఇలాగ రౌండ్గా చుట్టేసుకోవడమే. సో ఇది చుట్టుకున్న తర్వాత మనము అది అంటుకోకుండా మళ్ళీ డెసికేటెడ్ కోకోనట్ ఇలాగ రోల్ చేసుకుంటే మన కోకోనట్ ట్రఫుల్స్ రెడీ అయిపోతాయి.
సో సేమ్ ప్రాసెస్ అలాగా మన కోకోనట్ ట్రఫుల్స్ అన్నీ ఇలానే బాల్స్‌లోని మనం స్టఫ్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకోవాలి అన్నీనా అదే విధంగా. సో ఈ దీపావళికి మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్స్ మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సో ఇంత సింపుల్‌గా, ఈజీగా కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి అంటే మీరు ఈ స్వీట్స్ తప్పకుండా ట్రై చేయాలి. అండ్ అలాగే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. అండ్ మీ పిల్లలు, మీరు మంచిగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను. నా నుండి మీ అందరికీ హ్యాపీ దీపావళి. అండ్ బీ సేఫ్. జాగ్రత్తగా క్రాకర్స్ అవి కాల్చండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ అలాగే మంచిగా తినండి. ఎంజాయ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.